వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎన్ఎస్ వ్లాగ్స్. నేను మీ సౌజీ. ఇది పార్ట్ 2 మేకింగ్ ఆఫ్ వీడియో. అవుట్ఫిట్ ఫ్రమ్ 1 మీటర్ మీషో ఫ్యాబ్రిక్ కుర్తీ. ఫస్ట్లీ సారీ, స్టిచ్చింగ్ వీడియో కొంచెం లేట్ అయింది. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని పిన్తో సెక్యూర్ చేసుకొని నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకొని టక్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. టక్స్ ఇవ్వడం వల్ల రౌండ్ నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది. రివర్స్ చేశాక నెయిల్తో ఇలా గట్టిగా అంటే షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ నెక్ పై ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ చుట్టూ లైనింగ్ పార్ట్ని మెయిన్ పార్ట్కి అటాచ్ చేస్తూ స్టిచ్ వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. బ్యాక్ పార్ట్ అయితే రెడీ. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోండి. రెండింటి షోల్డర్స్ని జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసేటప్పుడు 2 సైడ్ రివర్స్ చేసుకొని జాయిన్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. కుర్తీ కటింగ్ చేశాక కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మిగిలింది కదా, దాన్ని హ్యాండ్స్కి యూజ్ చేస్తున్నా. లెంత్ 12 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 18.5 ఇంచెస్ తీసుకోవాలి. దీన్ని 2 ఫోల్డ్స్లా వేసుకొని మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని మిడిల్లో ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ గ్యాప్తో ఫ్రిల్స్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ అన్ని పెట్టుకోండి. దీన్ని డ్రెస్ పార్ట్కి అటాచ్ చేస్తే ఫ్రిల్ హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. హ్యాండ్స్ దగ్గర డబల్ స్టిచ్ వేసుకోండి. టూ సైడ్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాక క్లాత్ని రివర్స్లో పెట్టి హ్యాండ్స్ దగ్గర నుంచి 1 ఇంచ్ గ్యాప్లో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి రివర్స్ చేసి డబల్ స్టిచ్ వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ సైడ్ కట్స్ అయితే 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ సెంటర్లో కొంచెం హారిజాంటల్గా తిప్పి స్టిచ్ వేసుకోవాలి. అండ్ దాని పక్కనే వేరొక స్టిచ్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. కుర్తీ కింద వైపు కూడా 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి.
కటింగ్లో మిగిలిన క్లాత్ తీసుకొని బ్యాక్కి ఫ్రిల్ టై లా ప్రిపేర్ చేద్దాం. 2.5 ఇంచ్ విడ్త్తో కటింగ్ చేసుకొని 2 పీసెస్ని అటాచ్ చేసుకోవాలి. దీని 2 ఎడ్జెస్కి సైడ్ స్టిచెస్ వేసుకోవాలి. క్లాత్ని మిషన్ పాదం మిడిల్లో పెట్టుకొని ముందుకి ఇలా ప్రెస్ చేస్తే ఫ్రిల్స్లా ఫామ్ అవుతాయి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రిల్స్ పెట్టుకోండి. ఈ ఫ్రిల్ టైని బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేయడమే, అంతే. కుర్తీ టోటల్ లుక్ అయితే ఇలా టర్న్ అవుట్ అయ్యింది. కుర్తీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీని కటింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.